ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవదత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ శ్రీ శార్వరీ నామ సంవత్సరం, ఈ సంవత్సరమందు వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మీకు నేను తెలియజేస్తాను. వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రంలో జన్మించినటువంటి 4వ పాదము, అనురాధ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదాలు కలిపి వృశ్చిక రాశి అవుతుంది. ప్రారంభములుగా అయితే ఈ వృశ్చిక రాశి వారికి గురుడు మార్చి 29వ తారీఖు నుండి జూన్ 29వ తారీఖు వరకు కూడా తృతీయమందు తామ్రమూర్తిగా ఉన్నారు. సామాన్యమైనటువంటి తటస్థమైనటువంటి కొంత శుభాశుభ మిశ్రమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. తదుపరి జూన్ 29 లగాయితూ నవంబర్ వరకు కూడా ధనస్థానమందు లోహమూర్తే, ఎటువంటి ఉపయోగము లేకుండా ఉంటుంది. తదుపరి మళ్ళీ తృతీయ స్థానంలోకి వెళ్ళిన తర్వాత తామ్రమూర్తిగా యోగిస్తారు. అదేవిధంగా శనైశ్వరుడు ఈ యొక్క సంవత్సరం అంతా కూడా 3వ స్థానమందు సువర్ణమూర్తిగా మిమ్మల్ని సంపూర్ణమైనటువంటి యోగదాయకంగా చూస్తున్నారు. రాహుకేతువులు సెప్టెంబర్ 23వ తారీఖు వరకు కూడా ధనమందు కేతువు, అష్టమమందు రాహువు లోహమూర్తిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. సెప్టెంబర్ 23 నుండి జన్మమందు కేతువు, సప్తమంలో రాహువు సువర్ణమూర్తిగా సంపూర్ణమైనటువంటి యోగాన్ని ఇవ్వబోతున్నారు. ఒక రకంగా తులారాశి వారికి ప్రారంభములుగా అయితే ఆదాయం 5, ఖర్చు 5, రాజ్యపూజ్యం 3, అవమానం 3, అన్నీ కూడా సమానంగా ఉన్నాయి. ఈ శార్వరీ నామ సంవత్సరం ఒక రకంగా విజయపథంలో ఉంటుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. బలమైనటువంటి 3 గ్రహాలు కూడా శనైశ్వరుడు మననే మారి ఉన్నారు. గురుడు కూడా ఈ నెల 29వ తారీఖు నుంచి గురుడు కూడా మారుతూ ఉన్నారు. సెప్టెంబర్ 23వ తారీఖు నుంచి రాహుకేతువులు కూడా మారుతున్నారు. ప్రారంభములుగా అయితే కుజుడు కూడా 3వ స్థానంలో శనైశ్వరుడితో కలిసి సంపూర్ణమైనటువంటి యోగాన్ని ఇస్తున్నారు. ఏలినాటి శని పూర్తి అయింది అనుకున్నారు, కానీ ఇంతవరకు కూడా శనైశ్వరుడి యొక్క అనుగ్రహం మీకు పూర్తిగా రాలేదు. కుజుడితో కలిసి ఉచ్చపట్టినటువంటి కుజుడు, స్వక్షేత్రంలో ఉన్నటువంటి శనైశ్వరుడు సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మీకు ఇవ్వబోతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా వృశ్చిక రాశి వారికి చాలా విజయ పథంలో మీరు ముందుకు వెడుతుంది. మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. శుభకార్యాలు చేయగలుగుతారు. నూతన గృహ నిర్మాణాలు చేయగలుగుతారు. లేదా నూతన స్థలాన్ని కూడా కొంటారు. అనుకున్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి, ప్రారంభించగలుగుతారు. మీ మాటకి చలామణి అవుతుంది. మీకు ఎదురు చూస్తున్నటువంటి పదవి కూడా మీకు లభించేటువంటి అవకాశం కనబడుతోంది. మీ మాటకు ఎదురు లేదు. కుటుంబంలో ఏకఛత్రాధిపత్యంగా మీరు ఎటువంటి సమస్యనైనా సరే పరిష్కరించగలుగుతారు. విద్యార్థులకు మాత్రం శ్రద్ధతో కూడుకున్నటువంటి విద్య వస్తుంది. ఏమాత్రం అశ్రద్ధ చేసినా అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకి దారి తీయవచ్చు. కాబట్టి చాలా శ్రద్ధగా ఉండండి. వాక్స్థానమందు ఉన్నటువంటి కేతువు ఆ గ్రహస్థితి వల్ల మీకు మాటలు, మీ మీద చెప్పుడు మాటలు రావడం కానీ, లేదా మీరు ఏదైనా మాట చెప్తే అది వక్రగతిలో వక్రీకరించి ఎదురు వ్యక్తులకు చెప్పడం కానీ జరుగుతుంది. కాబట్టి వ్యక్తి లేనప్పుడు అవతల వ్యక్తి గురించి మీరు మాట్లాడేటువంటి ప్రయత్నం చేయవద్దు. అతి జాగ్రత్తగా ఉండండి. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. అభివృద్ధి కనపడుతోంది. మీరు తీసుకునేటువంటి ఎటువంటి బాధ్యతలనైనా సరే మీరు సంపూర్ణంగా దాన్ని చేయగలుగుతారు. ఎందువల్లంటే ఈ రాశిలో ఉన్నటువంటి, ఈ రాశికి అధిపతి అయినటువంటి కుజుడు ప్రారంభములుగా అయితే ఉచ్చపట్టి ఉన్నారు. ఈ ప్రారంభం నుంచే మీరు ఎన్నో జటిలమైనటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించేటువంటి దిశగా మీరు అడుగులు వేస్తారు. దానివల్ల సంఘంలో మీకు మంచి పేరు వస్తుంది. వ్యవసాయదారులకు బాగా కలిసి వస్తుంది. మొదటి పంట కంటే 2వ పంట యందు లాభం ఎక్కువ వస్తుంది. కాబట్టి ఆ దిశగా 2వ పంటకి ఎక్కువ పెట్టుబడులు పెట్టేటువంటి దిశగా ఆలోచించుకోండి. తొందరపడవద్దు. స్టాక్ వ్యాపారస్తులకు మాత్రం చాలా బాగుంది. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకి వివాహము ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వివాహము అవట్లేదని బాధపడవలసినటువంటి పని లేదు. శుభకరుడైనటువంటి గురుడు కూడా శనైశ్వరుడితో కలిసి వివాహ ప్రయత్నాలను చేసి నూతన కుటుంబంలో వివాహ ప్రయత్నాలని ఫలించి వివాహం జరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆలోచనతో కూడుకున్నటువంటి నిర్ణయాలు చేయండి.
సెప్టెంబర్ వరకు కూడా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. అష్టమ స్థానంలోనూ ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కేతువు ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనబడుతోంది. జాగ్రత్త వహించాలి. ఎదుటి వ్యక్తుల మీద ఆధారపడకండి. మీకై మీరు ఎటువంటి సమస్యనైనా పరిష్కరించగలరు. ఆ సామర్థ్యం మీకుంది. నూతన భూములు కొంటారు. భూ సంపద మీకు బాగా పెరుగుతుంది. ధనపరమైన విషయాలు కూడా బాగా కలిసి వస్తాయి. చాలా అభివృద్ధి కనబడుతోంది. వ్యాపారస్తులకు బాగుంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది. మీరు ఎక్స్పోర్ట్ చేసేటువంటివన్నీ కూడా చాలా బాగా కలిసి వస్తాయి. ఇంపోర్ట్ చేసేవి కూడా బాగా కలిసి వచ్చి రేట్లు బాగా వచ్చి మంచి ప్రయత్నాలు లభిస్తాయి. మీ ప్రయత్నం ఫలించి ధనపరమైన విషయాల్లో కూడా లాభం వచ్చి ఆనందకరమైనటువంటి వాతావరణం కనబడుతోంది. అయితే మీ యొక్క అంచనాలను మించి ఖర్చులు మాత్రం అధికమైపోతూ ఉంటాయి. ఎంత జాగ్రత్త చేయాలనిపించినా దాయలేరు. ఎందుకంటే చాలా రోజులుగా మీరు ఇవ్వవలసినటువంటి బాకీలు చాలా ఉన్నాయి. చేతికి ధనం రాక, చేసిన వ్యాపారాలు కలిసి రాక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి వచ్చిన ధనమంతా కూడా దాయలేక అనేక రకాలుగా డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ సుమంత కొద్దిగానైనా పొదుపు చేసే ప్రయత్నం చేయండి. గురు భగవానుడు జూలై నుంచి ధనమందు యోగించడం మొదలు పెడతారు. అప్పుడు ధనం కూడా కొంత మీ దగ్గర సేవ్ అవుతుంది. దానివల్ల మీకు మంచి మంచి అవకాశాలు కూడా కలిసి వస్తాయి. అయితే ప్రతి విషయంలోనూ కూడా ఎదుటి వ్యక్తుల సలహా చాలా మంచిది. గురువులు లేదా తల్లిదండ్రుల సలహా చాలా మంచిది. తొందరపడి స్వనిర్ణయంతో చేసి సాధారణంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, మీకు ఓవర్ కాన్ఫిడెన్స్గా ఎటువంటిదైనా సరే నేను చేయగలను, నాకు అన్నీ తెలుసు అనేటువంటి కొంత మనస్సు ధైర్యంగా ఉన్నప్పటికీ కూడా కొంత మీకు అలా ఉంటుంది. కానీ తల్లిదండ్రుల సలహా లేనిదే అలా ఓవర్ కాన్ఫిడెన్స్గా ఎటువంటి పనులు చేసి ఇరుకున పడవద్దు. జాగ్రత్త వహించండి. అభివృద్ధి కనపడుతోంది. వ్యాపారస్తులకు బాగుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్లతో కూడుకున్నటువంటి అభివృద్ధి కనపడుతోంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు బాగుంది. విదేశాలకు విద్య కోసం విదేశాలకు ప్రయాణించేటువంటి వాళ్ళకి కూడా మీకు రావాల్సినటువంటి ఆ విద్యా సీట్లు కానీ ఇంకోటి కానీ అనుకూలంగా మీకు వస్తాయి. కాబట్టి మీ ప్రయత్నపూర్వకంగా మీరు చేసేటువంటి ఏదైనా సరే అది విజయం లభిస్తుంది. సప్తమ స్థానంలోకి కేతువు ప్రవేశించి సప్తమ స్థానంలో రాహువు, జన్మస్థానంలోకి కేతువు ప్రవేశించిన తర్వాత సువర్ణమూర్తిగా వారు కూడా మీకు యోగించడం మొదలుపెట్టిన తర్వాత ఇంకా అభివృద్ధి పదంలోకి ఉంటుంది. ఈ రాశి వాళ్ళు ఇంకా అభివృద్ధి పదంలోకి వెళ్ళాలి అంటే ప్రతినిత్యము కూడా గణపతి ప్రార్థన చేయండి. తర్వాత దుర్గా ప్రార్థన చేయండి. తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని వదిలిపెట్టండి. కులదైవాన్ని పూజించండి. తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోండి. గోమాతకి కుదిరినప్పుడల్లా ఏదోటి పెట్టి గోమాత ఆశీస్సులు తీసుకోండి. గురుదేవుల యొక్క ఆశీస్సులు తీసుకోండి. సర్వత్ర దిగ్విజయంగా ఉంటుంది. చాలా రోజులుగా ఇంత శుభకరమైనటువంటి వాతావరణం మీకు రాలేదు. ఎదురు చూస్తున్నటువంటిదంతా కూడా మీకు చాలా బాగుంటుంది. టీవీ రంగంలో, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, టెలికాస్ట్ కమ్యూనికేషన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ధనం బాగా చేతికి అందుతుంది. రొటేషన్ బాగా చేస్తారు. కానీ ఎంత చేసినా ధనం చేతిలో నిలబట్టలేదు అనేటువంటి బాధ మాత్రం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. వ్యక్తిగత జాతకం ఒకసారి చూపించుకోండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఇంకా అపూర్వమైనటువంటి ఫలితాలు కావాలి అంటే ఒక్కసారి స్వయంభవ క్షేత్రాలైనటువంటి శివాలయాలకి, ఒకసారి స్వయంభవ శివక్షేత్రానికి శ్రీశైలం కానీ లేదా ఇంకొక క్షేత్రానికి వెళ్ళండి. వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి. విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనం చేసుకోండి. అభివృద్ధి పదంలో మీరు ముందుకు పెడతారు. సర్వత్ర దిగ్విజయంగా ఉంటుంది. వాక్ విషయంలో ఇసుమంత తగ్గి మాట్లాడడం చాలా మంచిది. ఎటువంటి ప్రతిబంధకమైనా సరే మీరు జయించగలుగుతారు. తొందరపడవద్దు. అనురాధ నక్షత్ర జాతకులు శనీశ్వరుడు స్వనక్షత్రంగా ఇంకా అభివృద్ధి కనపడుతోంది. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు మాత్రం శుక్రమహాదశ కనుక జరుగుతున్న వాళ్ళే అయితే ఈ సంవత్సరం అపూర్వమైనటువంటి యోగం కనపడుతుంది. వ్యక్తిగత జాతక పరిశీలన ఒకసారి చేయించుకుని విజయపథంలో మీరు ముందుకు వెళ్ళండి. తొందరపడవద్దు. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. తల్లిదండ్రుల ఆలోచన తీసుకోండి. మీరు తీసుకునేటువంటి ఎటువంటి నిర్ణయమైనా సరే దాన్ని క్యాల్కులేషన్ చేసుకోకుండా సాధారణంగా తొందరపడిపోయి దిగిపోయిన తర్వాత మీరు లెక్కలేసుకోవడం మొదలు పెడతారు. అలా కాకుండా ముందుగానే, ఎందుకంటే ఈ సంవత్సరం ఆదాయం వ్యయాలన్నీ కూడా సమానంగా ఉన్నాయి కాబట్టి ముందుగానే క్యాల్కులేట్ చేసుకోండి. అంచనాలను మించి ఖర్చు అవ్వకుండా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేయండి.
నవంబర్ తర్వాత గురుడు మారిన తర్వాత మీరు దాయలేరు. జూలై టు నవంబర్ మధ్యలో కొంత డబ్బుని మీరు స్టోర్ చేసుకునేటువంటి అవకాశం కనబడుతోంది. ధనపరమైన విషయాల్లో కూడా మీ యొక్క పెద్దవాళ్ళ యొక్క సలహా తీసుకోండి, ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. మీరు ఈ సంవత్సరం, ఈ శార్వరీనామ సంవత్సరం సర్వత్ర దిగ్విజయంగా మిమ్మల్ని అనుగ్రహిస్తూ, ఈశ్వరుడు అనుగ్రహంతో, ఆ వెంకటేశ్వరుడు అనుగ్రహంతో ఇంకా విజయ పథంలో మీరు ముందుకు వెళ్ళాలి, ఇంకా మీకు కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ